గత 3 సంవత్సరాల నుంచి నేను కువైట్ లో వర్క్ చేస్తున్నా. ఫస్ట్ టైం నా బండి యాక్సిడెంట్ అయింది. నిద్రలేసి ఎవరి ముఖం చూసానో గానీ పోలీస్ స్టేషన్ పోక తప్పదు. ఈ వీడియో చూసి తప్పెవరిదో మీరే చెప్పండి. ఈ రోడ్ నెంబర్ వచ్చేసి 303 అనమాట. సభాసాలం దగ్గర ఉంటుంది. నా బండికి బ్యాక్ సైడ్ అయితే డ్యామేజ్ అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉండటం వల్ల బండ్లన్నీ నిలబడిపోయాయి. నా బండికి వెనక బండికి మధ్యలో తీసుకుని వచ్చి ఈ బండిని దూర్చాడు. లెఫ్ట్ లో ఉన్న డివైడర్ తగిలితే ఎక్కువ డ్యామేజ్ అయిందని చెప్పేసి రైట్ లో ఉన్న నా కారు తగిలి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నాదే తప్పు అని చెప్పేసి అతన్ని కరెక్ట్ అని చెప్పేసి ఏదో సంథింగ్ గీసుకునింది. సరే పోనీలే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా. బండి ఆపితే దగ్గరకు వచ్చి ఇంత ముక్కు మాఫీ చూసుకునేది తెలీదా అని చెప్పేసి నన్ను అరబిక్ లో తిట్టాడు. నేను వచ్చేసి కువైట్ వాడిని, నువ్వు హిందీ వాడు చూసుకొని దొరాలి, నేను ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా, నీదే తప్పు అని చెప్పాడు. నేను వచ్చేసి ఒకటే మాట చెప్పా, ఏం ఫీక్కుంటావు నా బండిలో కెమెరా ఉన్నది, ఎవరిది తప్పు అనేది వాళ్ళే వచ్చి చూస్తారని చెప్పేసి ఒక గంట సేపు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయకుండా కార్ లో కూర్చో. మా బాబా కువైట్ లో లేడు, లండన్ లో ఉన్నాడు. నేను ఫోన్ చేసి మాట్లాడి చెప్పాను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇన్సూరెన్స్ పేపర్ తీసుకుని వచ్చి నాకు 1:30కి యాక్సిడెంట్ జరిగితే 3 వరకు అక్కడే కూర్చో. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులు ఏదైనా ఎక్కువ మాట్లాడితే నాకు ఫోన్ చేయాలి. పోలీసులు ఇన్సూరెన్స్ పేపర్ ఇచ్చారా సరే, లేకపోతే నా జీతంలో కట్ చేసుకుంటాడంట. ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఏం చేశారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. తప్పెవరితో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.